గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేరళలో ఓ యువకుడు కేవలం తప్పుడు లైంగిక ఆరోపణల వల్ల ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలమైతే రేపుతోంది. దీనికి నిరసనగా మగవాళ్ళు అంతా అట్టపెట్టెలు పట్టుకుని రోడ్ల మీదకి రావడం ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తోంది. అసలు ఈ అట్టపెట్టెల నిరసన వెనుక ఉన్న కథ ఏంటి? ఆ మహిళ తీసిన వీడియోలో నిజమెంత? ఒకసారి చూద్దాం. షింజితా ముస్తఫా మలప్పురం జిల్లాకు చెందిన 35 ఏళ్ల ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. వటకర స్వస్థలమైన ఈమె వివాహం తర్వాత ఆరికోడ్లో స్థిరపడ్డారు. గతంలో రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవారు. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో IUML మద్దతుతో గెలిచి పంచాయతీ స్టాండింగ్ కమిటీలో పనిచేశారు. కొంతకాలం గల్ఫ్ దేశాల్లో ఉండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె పూర్తి స్థాయి కంటెంట్ క్రియేటర్గా మారిపోయారు. ఈవిడ వివరాలు పక్కన పెడితే కేరళలోని కోజికోడ్కు చెందినటువంటి దీపక్ ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. జనవరి 16న ఆయన పయ్యన్నూరు వెళ్తున్న ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉండగా వెనక ఉన్న షింజితా ముస్తఫా దీపక్ తనను అసభ్యంగా తాకుతున్నాడు అంటూ ఒక 18 సెకండ్ల వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఆ వీడియో కాస్త క్షణాల్లో పూర్తి స్థాయిలో వైరల్ కావడం, నెటిజన్లు అతన్ని బస్సులో కామాంధుడు అంటూ దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. శనివారం దీపక్ పుట్టినరోజు. సరిగ్గా అదే రోజు తన వీడియో నెట్టింట ట్రోల్ అవుతోందని తెలిసి అతను తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. పోలీసుల విచారణ కంటే ముందే సోషల్ మీడియాలో జరిగిన ఈ డిజిటల్ విచారణ తట్టుకోలేక పరువు పోయిందని బాధపడిన దీపక్ తీవ్ర మనస్తాపంతో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియో వైరల్ అయిందని తెలిసాక పుట్టినరోజు నాడు వాడు అన్నం కూడా ముట్టలేదు అని దీపక్ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపించింది. దీపక్ మరణం తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే దీపక్ తప్పు చేసినట్టు ఎక్కడా ఆధారాలు లేవని, కేవలం తనను చూశాడనో లేక పొరపాటున చేయి తగిలిందనో ఆ మహిళ తప్పుడు ప్రచారం చేసిందని అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల ఒక అమాయకుడు ప్రాణం పోయిందని అందరూ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులకు సపోర్టుగా కేరళ యువత అంతా ఒక వినూత్న కార్యక్రమం నిరసన చేపట్టింది. అట్టపెట్టెలను తగిలించుకొని మగాళ్లకు కూడా గౌరవం ఉంటుంది అంటూ నిరసన తెలుపుతున్నారు. అంటే ఏదైనా జరిగితే ముఖం చూపించలేని పరిస్థితికి మగాడిని తీసుకురావద్దని దీని అర్థం. ప్రస్తుతం కేరళ పోలీసులు ఆ మహిళపై ఆత్మహత్య ప్రేరణ కింద కేసు నమోదు చేశారు. షింజితాని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీడియోను కావాలనే ఎడిట్ చేసి పోస్ట్ చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో కూడా ఇలాంటి వీడియోలు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయడానికి వాడిందా అన్న కోణంలో కూడా ఆమె సోషల్ మీడియా హిస్టరీని కూడా పూర్తిగా తవ్వుతున్నారు. మరోవైపు కేరళలో ఈ నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఒక తప్పుడు ఆరోపణ ఒక వ్యక్తి కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆ అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేయాలి అని దీపక్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అసలు తప్పు చేయకపోయినా సోషల్ మీడియాలో విలన్ అయిపోయినా దీపక్ పరిస్థితిని చూసి నెటిజన్లు కూడా ఇప్పుడు ఆ అమ్మాయిపై ఫైర్ అవుతున్నారు. నరంనేలి నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది. ఆమె పెట్టిన వీడియో చూసి తను తప్పు చేశాడు అని తీర్పుని ఇచ్చిన నెటిజన్లు ఇప్పుడు అదే దీపక్ పైన సానుభూతి చూపిస్తున్నారు. ఇదే సానుభూతి దీపక్ చనిపోక ముందు ఉంటే ఈ రోజు ఒక ప్రాణం పోయిండేది కాదు కదా. నిజంగా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సాక్ష్యాధారాలు లేకుండా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి క్యారెక్టర్ను చంపేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన ఇంకోసారి నిరూపిస్తుందని చెప్పొచ్చు. సోషల్ మీడియా పవర్ ఒక ప్రాణం తీసే వరకు వెళ్ళింది. మరి ఈ అట్టపెట్టెల నిరసనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను.
మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు